అమ్మ తర్వాత అమ్మ లాంటిది గోమాత. శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడే గోమాతను పూజించాడు. శ్రీకృష్ణుని ఫోటోలో ఏ ఫోటోలో అయినా చూడండి, గోమాత మాత్రం కంపల్సరీ ఉంటుంది. మా చిన్నోడిని కూడా మా ఆవు దగ్గర వదిలాను. మా చిన్నోడు ఆవు కళ్ళు, ఆవు చెవులు, ఆవు ముక్కు, ఆవు బాడీ మొత్తం కాళ్ళు అన్నీ ముట్టుకుంటున్నాడు. అయినా కానీ ఆవు ఎటువంటి చలనం లేకుండా తన సొంత బిడ్డలానే చూసుకుంటుంది. అందుకే గోమాత అనేది పరబ్రహ్మకి ప్రతిరూపమే గోమాత. గోమాతలో సకల దేవతలు కలిగి ఉంటారని అంటారు. గోమాతను పూజించిన వాడు దేవుడు ఎప్పుడు వారి కుటుంబానికి రక్షించబడుతూనే ఉంటుంది. పిల్లలు కూడా జంతువుల దగ్గరికి చాలా ప్రేమగా వెళ్తారు, ఎంతో ఇష్టంగా వెళ్తారు. మా ఓడిని అక్కడి నుంచి వెళ్దాండారని పైకి ఎత్తుకుంటే అస్సలు కిందికి దిగే వరకు ఏడ్చినాడు. కనీసం పండుగ వచ్చినప్పుడైనా మనం గోమాతను పూజించాలి. హిందూ ధర్మాన్ని మనమే కాపాడాలి. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. జై హింద్.